హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చాముండి. ఏంటా ఈ చీరలు వేసుకొని ఈ బాక్సులు వేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? సో ఈ బ్లౌజ్ ని అయితే స్టిచ్చింగ్ చేయించేసానండి. ఈ సారీ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కలంకారీ థీమ్ తో ఉందండి. ఎక్సలెంట్ గా ఉంది. అండ్ పిచ్వాయి ప్రింట్ అండ్ కలంకారీ థీమ్ కంప్లీట్ గా ఎక్సలెంట్ గా ఉంది సారీ అయితే. అండ్ దీనికి వచ్చినప్పటికి ఇలా బ్యూటిఫుల్ గా జరీ వీవింగ్ తోటి బోర్డర్ అయితే వచ్చేసింది అనమాట. లైట్ వెయిట్, కంప్లీట్ లైట్ వెయిట్ తోటి ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఫాలింగ్ ఉంటుందండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం ఎంతసేపు మనం వేర్ చేసినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా అయితే. సో లుక్ అయితే ఇలా ఉంటది. అయితే దీనికి అసలు విషయం ఏంటి అంటే, దీనికి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించేసానండి నేను. చూడండి మంచిగా ఇలా కట్ వర్క్ తోటి బ్యాక్ ఇలా బోట్ నెక్ ఇచ్చేసి చిన్న డ్రాప్ అయితే ఇచ్చాను. అండ్ దానికి అంతా కూడా ఇలా మంచిగా కట్ వర్క్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇలా ఇచ్చేసాను. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి డీప్ నెక్ పెట్టించానండి. ఫ్రంట్ బోట్ అంటే అందరం కూడా వేసుకోలేము. సో ఫ్రంట్ అయితే డీప్ నెక్ ఇచ్చేసాను ఇలా కట్ వర్క్ స్టైల్లో. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్కే ఇచ్చేసాను అనమాట. అయితే ఇది కొంచెం ఎందుకో నాకు నార్మల్ గా కొంచెం సింపుల్ గా అనిపిస్తూ ఉంది. సో దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. మన ఇక్కడ వెస్ట్ దగ్గర కూడా కట్ వర్కే వస్తుంది. బ్లౌజ్ అంతా ఇలా వెస్ట్ దగ్గర కూడా కట్ వర్కే వస్తుంది. సో దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి థింక్ చేస్తూ ఉన్నాను. మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి. సో అందుకోసమే నేను ఈ బాక్స్ అన్ని ఇక్కడ వేసుకుని కూర్చున్నాను అనమాట. సో బీట్స్ తోటి ఏమన్నా చేయగలనా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. సో ఈ బీట్స్ తోటి కట్ బోర్డర్స్, ఈ కట్ వర్క్స్ దగ్గర ఏమన్నా బీట్స్ అయితే పెట్టాలా అని చెప్పి చూస్తూ ఉన్నాను. అర్థం కావట్లేదు ఏం చేయాలో. బట్ ఫ్లవర్స్ తోటి ఏమైనా అయితే డిజైన్ చేయగలమా అని చూస్తున్నాను. ఇవన్నీ అయితే ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఫ్లవర్స్ అండ్ పూసలతోటి ఏం డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఫైనల్ గా అయితే మైండ్ లోకి ఒక థాట్ అయితే వచ్చేసింది. అది ఏంటి అని చూపించేస్తాను మీకు ఇప్పుడు. సో ఈ లేస్ అయితే సెట్ అయ్యేటట్లుందండి. ఎందుకంటే ఇక్కడ మన గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ లేస్ అయితే సెట్ అయ్యేటట్టుంది మంచిగా. సో ఇదిగోండి ఇట్లా మంచిగా అయితే ఇట్లా డిజైన్ చేసేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంది కదా, చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉంది. మనం పైకి కావాలన్నా కూడా ఇట్లా పైకి పెట్టుకోవచ్చు ఫ్లవర్ తోటి అయితే. అండ్ సింపుల్ గా చాలా యూనిక్ గా ఉంది ఈ స్టైల్ అయితే. అండ్ ఇలా సింపుల్ గా వేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం స్టైలిష్ గా అంటే ఓకే యా కరెక్ట్ గా మ్యాచింగ్ అయితే మనకి ఇట్లా గోల్డ్ ఫ్లవర్స్ అయితే దొరికేసాయి అనమాట. గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, శారీలో ఉన్న కలర్ కాంబినేషనే ఉంది ఇది కూడా. సో దీన్ని అయితే మనము ఇట్లా సింపుల్ గా బ్యాక్ చూడండి, మనం సింపుల్ గా కొన్ని సారీస్ కి మనం అప్పటికప్పుడు సింపుల్ గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా చూడండి అండి, మంచిగా యూజ్ అవుతాయి మీకు కూడా. సో ఇవి కూడా కరెక్ట్ గా 3 ఫ్లవర్స్ ఉన్నాయి దీనిలో. సో అక్కడ ఒకటి పెట్టేసాం కదా. అండ్ హ్యాండ్ కి ఒకటి అయితే ఇక్కడ పెట్టేద్దామండి. చూడండి మంచిగా హ్యాండ్ కి సెంటర్ లో పెడితే బాగుంటుందా, సెంటర్ లో పెడితే బాగాలేదండి. అందుకని నేను ఇట్లా కింద వైపుకి అయితే ఇట్లా పెట్టేశాను. ఇక్కడ చూపిస్తానండి. సో హ్యాండ్ కి ఇక్కడ పెట్టేద్దాం ఇది. సో బోత్ హ్యాండ్స్ కి ఇలాగే పెట్టేసేద్దాము. సో ఇక్కడ వచ్చేస్తుంది ఇది. సో లుక్ అయితే మనకి బ్లౌజ్ లుక్ ఇలా వస్తుంది. కరెక్ట్ గా మీరు ఇదంతా మ్యాచింగ్ చూడండి, థీమ్ పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చక్కగా ఇలా ట్రీలో నుంచి ఫ్లవర్స్ వచ్చినట్లు ఉన్నాయి. సో మనకి ఆ ఫ్లవర్స్ కూడా దీని మీద నిజంగా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి. ఈ కలర్ థీమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా గోల్డ్ ఉంది కదా, గోల్డ్ అండ్ గ్రీన్ ఉంది కదా, ఈ కాంబినేషన్ కానివ్వండి ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. చాలా మంచిగా వచ్చిందండి. మనకి అవుట్లుక్ అయితే చాలా మంచిగా వస్తుంది. అండ్ దానికి కావాలి అనుకుంటే మనం కింద అయితే ఇట్లా బోర్డర్ అయితే అటాచ్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇలా కింద నుంచి అయినా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్ కావాలి అనుకుంటే ఇలా పైనుంచి, అంటే పైనుంచి పెడితే మనకి కట్ వర్క్ మిస్ అవుతుంది అనుకుంటున్నారేమో, బట్ మిస్ అవ్వదండి. ఇక్కడ గ్యాప్ ఉంటది కదా, మనం ఇలా బోర్డర్ వేసినప్పుడు ఈ మిడిల్ లో చూడండి ఎంత మంచిగా ఉంది గ్యాప్. ఈ గ్యాప్ మన స్కిన్ కి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ సారీని మొత్తం టోటల్ గా రెడీ చేసి మీకు నేను వేర్ చేసుకుని అయితే ఖచ్చితంగా చూపిస్తానండి. సో మీకు ఇట్లాంటి డిఫరెంట్ ఐడియాస్ అండ్ థాట్స్ కావాలి అనుకుంటే కనుక మా వీడియోస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.